డార్క్ సైకాలజీలో ఫస్ట్ మ్యానిపులేషన్ ఉంటుంది. ఈ మ్యానిపులేషన్ అంటే ఎవరినైనా వారికి తెలియకుండా వారి భావాలు లేదా ఆలోచనలు ఉపయోగించుకుని మనకి అనుకూలంగా మార్చడం లేదా వాళ్ళని మన కంట్రోల్లో పెట్టుకోవడం. అంటే అవతల వ్యక్తి నేను బలవంతం చేయకుండా నిర్ణయం నువ్వే తీసుకున్నట్టు అనిపిస్తూ అవతల వారికి కావాల్సింది జరిగేలా చేయడం. అంటే నువ్వు డిసైడ్ చేశాను అనుకుంటావు, కానీ ఆలోచన నీది కాదు, ఇన్ఫ్లుయెన్స్ చేయబడింది. ఇక్కడ ఏంటంటే మనల్ని ఎవరైనా ఫోర్స్ చేస్తే భయం ఉంటుంది, మనకి చేయగలమా లేదు అని. మ్యానిపులేషన్లో నమ్మకం ఉంటుంది. ఇది ఎలా అప్లై అవుతుంది అంటే మనిషి లాజిక్తో కాకుండా ఎక్కువగా ఎమోషన్తో రియాక్ట్ అవుతాడు. నీ బలహీనమైన ఎమోషన్ ఏదో చూసి దాని ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. నువ్వు ఏదైనా అడిగితే చేయలేవు అన్నావు అనుకో, అవతల వ్యక్తి ఇలా అంటాడు, సరే వదిలే, నువ్వు బిజీగా ఉంటావు. ఇది అతను యాక్సెప్టెన్స్ కాదు, ఇది నువ్వు గిల్ట్ ట్రిగ్గర్ అయ్యేలా చేస్తాడు. కొన్ని సెకండ్స్ తర్వాత నువ్వే అంటావు, పర్లేదు చేస్తానంటావు. అక్కడ అతను ఫోర్స్ చేయలేదు, కానీ అతనికి కావాల్సిన రిజల్ట్ వచ్చేసింది. కొంచెం గుర్తుపడడం కష్టం, ఎందుకంటే అది కేర్లా కనిపిస్తుంది, అడ్వైజ్లా ఉంటుంది, కన్సర్న్లా ఉంటుంది, లవ్లా ఉంటుంది. కానీ తర్వాత ఫ్రీడమ్ తగ్గుతుంది. ఒక లైన్ గుర్తుపెట్టుకోవాలి, రిపీట్లీ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయవలసి వస్తుంది అంటే అక్కడ కమ్యూనికేషన్ కాదు, ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుందని అర్థం. ఎవరైనా నిన్ను సైలెంట్గా మ్యానిపులేట్ చేస్తున్నారు ఎలా తెలుసుకోవాలంటే, నిన్ను కంట్రోల్ చేస్తున్నారనే కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే, కొంతమంది నీకు హెల్ప్ చేస్తున్నట్టే కనిపిస్తారు, కానీ వాళ్ళు లేకుండా నువ్వు డిసిషన్ తీసుకోలేవు. అది మనం కేర్ అనుకుంటాం, కాదు. నీకు చాయిస్ ఉన్నట్టే ఉంటుంది, కానీ చివరకు వాళ్ళకి కావాల్సిందే చేయించుకుంటారు. అది అవతల వాళ్ళు మన మీద తీసుకుంటున్న కంట్రోల్. ఎవరైనా ఎలా మ్యానిపులేట్ చేస్తారో కొంచెం గుర్తుపడడం కష్టమే. అవి ఎలా ఉంటాయంటే, నేను ఫస్ట్ గిల్ట్ ఫీల్ అయ్యేలా చేస్తారు. అది ఎలా ఉంటుంది, నేను నీ కోసం ఎంత చేశాను తెలుసా, నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు. ఈ విధంగా ఉంటాయి వాళ్ళ మాటలు. వాళ్ళు రిక్వెస్ట్ చేయరు, నిన్ను నీవు బ్యాడ్ ఫీల్ అయ్యేలా చేస్తారు. నువ్వు వాళ్ళకి హెల్ప్ చేయాలని కాదు, అప్పుడు గిల్ట్ పోవడానికి అగ్రీ అవుతావు. ఇక్కడ డిసిషన్ వాళ్ళ కంట్రోల్ అవుతుంది. తర్వాత ఏంటంటే నీ కాన్ఫిడెన్స్ తగ్గించడం. నువ్వు ఒక డిసిషన్ తీసుకున్నాక వాళ్ళు డైరెక్ట్గా వద్దు అనరు. వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే, నీకు షూర్నా, నువ్వు హ్యాండిల్ చేయగలవా, ఇది నీకు సెట్ అవుతుందా, రిస్క్ ఎక్కువ కదా, ఒకసారి మళ్ళీ ఆలోచించు. ఇవి ఎలా ఉంటాయంటే మనకి అడ్వైజ్లా ఉంటుంది, కానీ స్లోగా మన కాన్ఫిడెన్స్ని తీసేస్తాయి. కొన్ని రోజులకి మనమే మన మీద నమ్మకం కోల్పోతాం. మనం డిసిషన్ తీసుకునే ముందు వాళ్ళని అడుగుతాం. ఎలా అయిపోద్దంటే వాళ్ళ మీదే డిపెండ్ అయిపోతాం. ఇంకొకటి ఉంటుంది, ఈ మ్యానిపులేటర్స్ మాట మనం ఇంకా వింటలేదనుకో, ఇక్కడ ఒక పనిష్మెంట్ లాగా ఇస్తారు. అది సైలెంట్ పనిష్మెంట్. వాళ్ళు మాట వినకపోతే మనం ఆర్గ్యూ చేయరు, ఫైట్ చేయరు. ఎలా ఉంటాయంటే ఈ రిప్లై లేట్గా ఇస్తారు, ఒకసారి టోన్ చేంజ్ అవుతుంది, కోల్డ్ బిహేవియర్ ఉంటుంది, సడన్గా డిస్టెన్స్ కొంచెం పెరుగుతుంది. నువ్వు తప్పు చేయకపోయినా సారీ చెప్పేలా చేస్తారు. నేను తప్పు చేశానేమో అనిపిస్తుంది. ఇది కమ్యూనికేషన్ కాదు, ఇది నీకు ట్రైనింగ్. తర్వాత ఏమవుతుంది, నువ్వే అడ్జస్ట్ అయిపోతావు. ఇంకోటి ఏంటంటే నిన్ను ఐసోలేట్ చేయడం. ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, ఓన్లీ దే అండర్స్టాండ్ యూ. వాళ్ళు ఎలా చెప్తారు, నిన్ను ఎవరు అర్థం చేసుకోరు,
నిజంగా నీకు నేను మాత్రమే సపోర్టివ్గా ఉన్నాను. మొదటిది మనకి స్పెషల్గా ఉంటుంది. ఇది బాండింగ్ కాదు. ఐసోలేషన్లో నువ్వు ఇతరుల నుంచి దూరం అయిపోతావు ఆటోమేటిక్గా. ఎందుకంటే ఆల్టర్నేటివ్ ఆప్షన్ లేకపోతే కంట్రోల్ ఈజీ అవుతుంది అవతలకి. తర్వాత కాంప్లిమెంట్స్తో కంట్రోల్ చేస్తారు. మొదట మిమ్మల్ని పొగుడుతారు, తర్వాత మిమ్మల్ని డైరెక్ట్ చేస్తారు. నువ్వు చాలా స్మార్ట్ కాబట్టే చెప్తున్నాను నీకు, నా మాట విను అని చెప్తాడు. నువ్వు డిఫరెంట్, అందుకే వాళ్ళతో తిరక్కో అంటారు. ఇది మనకి కేర్లో అనిపిస్తుంది, కానీ పర్మిషన్ తీసుకోవడం నేర్పుతుంది వాళ్ళ దగ్గర. ఈ మ్యానిపులేటర్స్ షౌటింగ్ చేయరు, వాళ్ళు స్లోగా మనల్ని షేప్ చేస్తారు. మ్యానిపులేషన్ అనేది లౌడ్గా ఉండదు, అది కంఫర్ట్ రూపంలో వస్తుంది. నీకు వాళ్ళ అవసరం అనిపించేలా చేస్తుంది. నువ్వు చేంజ్ అయ్యానని అనుకుంటావు, నిజానికి నువ్వు అడ్జస్ట్ అయ్యావు. గుర్తుపెట్టుకో, రెస్పెక్ట్ ఫ్రీడమ్ ఇస్తుంది, కంట్రోల్ నీ బిహేవియర్ మారుస్తుంది. ఒకటి, ఎవరి దగ్గరైనా నువ్వు ఉన్నప్పుడు చిన్నపిల్లల ఫీల్ అయితే అది కేర్ కాదు, ఇన్ఫ్లుయెన్స్.